హలో, గోపి ఉన్నాడా అండి? ఉన్నాడు. గోపి ఫోన్. హలో బాబు గోపి, నేను నువ్వు చెప్పినట్టే నేను మా అమ్మాయి నాటకం ఆడి మీ అన్నయ్య విజయ్కి బాగా బుద్ధి వచ్చేటట్టు చేశామయ్యా. అలాగా, చాలా థ్యాంక్స్ అండి. మీ మేలు జన్మలో మర్చిపోలేను. ఉంటానయ్యా. వదినా వదినా, ఇంక నీ కష్టాలు గట్టెక్కేశాయి. అన్నయ్య మారిపోయాడు. నిజంగానా? అవును వదినా. తమ్మలక్కడి చెల్లి, ఇంకా ఇద్దరిలో మార్పు రావాలి. అమ్మా, నాన్న, అన్నయ్య ఇచ్చాడు. ఒరే విజయ్, సమయానికి వచ్చావురా. ఆ బ్రహ్మరాక్షసు లేదు, అదేరా చిన్నాడు పెళ్ళం మమ్మల్ని రాచి రంపాన పెడుతోందిరా. ఎరా విజయ్, అలా ఉన్నావేమిట్రా? నీ పెళ్లి విషయంలో ఏమైనా తేడా వచ్చిందా? ఏమిటి, ఆ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయికి నువ్వు నచ్చలేదా? ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అవును, ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. నేను దేన్నైతే బంగారం అనుకుని సొంతం చేసుకుందాం అనుకున్నాను, అది బంగారం కాదు, మట్టి. నేనెవరినైతే మట్టి అనుకున్నానో ఆ శారద బంగారం. బంగారం లాంటి నా భార్యని చేతులారా మట్టిలో కలిపేసుకున్న దౌర్భాగ్యుణ్ణి. నా శారద మంచితనాన్ని అర్థం చేసుకోలేక నానా హింసలు పెట్టాను. నా దేవతను దూరం చేసుకున్నాను. విజయ్, దీనికంతటికీ కారణం మీరే నా శారదను నా నుంచి దూరం చేశారు. శారద మీద లేనిపోనివన్నీ నాకు చెప్పి నా మనసు పాడు చేశారు. నా బ్రతుకు బండలు చేశారు. ఎస్, మీరిద్దరు ఇక్కడే ఉంటే గోపి జీవితం కూడా నాశనం చేస్తారు. పండి, తక్షణం పండి. కన్న తల్లిదండ్రులు మమ్మల్ని బయటకు పొమ్మంటావా? ఏమిటి, మీరు తల్లిదండ్రుల? మీకు పిల్లలు, మమతలు, అనురాగాలు ఏమీ అవసరం లేదు. మీకు కావలసిందల్లా పిల్లలు సంపాదించే డబ్బు. మీరు డబ్బు మనుషులు. మీకు డబ్బుని పెంచడం తప్ప పిల్లలను పెంచడం చేత కాదు. అవుట్, గెట్ అవుట్, ఐ సే గెట్ అవుట్. చూసావటే అన్నయ్య ఎంత లేసి మాటలు అంటున్నాడు. అన్నయ్య అన్న దాంట్లో తప్పే ఉందమ్మా. కాంచనా, అవునమ్మా, నా తెలుగు తక్కువతనం వల్ల నా భర్త నిద్రిస్తే తప్పని చెప్పాల్సింది పోయి మీరే నన్ను రెచ్చగొట్టి నా భర్తను అవమానించేలా చేశారు. ఆయన చేత అడ్డమైన పనులు చేయించారు. ఆయన దేవుడు కాబట్టి నన్ను క్షమించారు. లేకపోతే నా బ్రతికేమయ్యేది. నేను మా వారు వెళ్ళిపోతాను. అమ్మా, నేను అడగకుండా ఎన్నో ఇచ్చావు. నేను ఒక్కటి అడుగుతాను, కాదనికే. దయచేసి మా ఇంటికి ఎప్పుడు రావద్దమ్మా. విన్నావట్రా గోపి, వాడు నన్ను నాన్నని ఇంట్లో నుంచి పొమ్మంటున్నాడు. అది వాళ్ళ ఇంటికి రావద్దంటుంది. కన్న బిడ్డలే కాదంటే మేము ఎక్కడికి పోతాండ్రా? ఏమిటమ్మా, మేం కన్న బిడ్డలమని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? నీకు కూడా ప్రేమంటే తెలుసా అమ్మా? అమాయకురాలైన వదిన్ని చిన్న పిల్లనైనా చూడకుండా పప్పిని పశువుల కన్నా హీనంగా నీచంగా చూసినప్పుడు ఏమైందమ్మా నీ ప్రేమ? ఆస్తి మీద ఆశతో అన్నయ్యని ఎవరికో తాకట్టు పెట్టాలని చూసినప్పుడు ఎక్కడ చచ్చిందమ్మా నీ ప్రేమ? అసలు మీరెంత తొందరగా ఇల్లు ఖాళీ చేసి వెళ్తే మేమంత సంతోషంగా ఉంటాం. నిలవడానికి నీడ లేక, తినడానికి తిండి లేక ఈ వయసులో మేము ఎక్కడికి పోతాండ్రా? అమ్మా, ఒకప్పుడు అహంకారంతో తిండి నేలపాలు చేసినప్పుడు చెప్పాను, గుర్తుందా? అదే తిండి కోసం నువ్వు అలమటించే రోజు వస్తుందని. ఆ రోజు ఇప్పుడొచ్చింది.